హాయ్ గైస్, నిన్నటి క్లాస్ తర్వాత ఇది కంటిన్యూషన్. ఈవెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం? సబ్సెట్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్. ఇప్పుడు ఇది సింపుల్ ఈవెంట్ విచ్ కాంట్ బి స్ప్లిట్. ఇంకా దాన్ని ఇంకా 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 రెడ్యూస్ చేయడానికి అవ్వదు. ఓకే, అంటే ఎగ్జాంపుల్, నేను కాయిన్ టాస్ చేశాను కదా. కాయిన్ టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏమన్నాం? సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ హెచ్ కామటి ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు డినోట్ హెడ్స్ అన్నాను అనుకో. దీన్ని ఇంకా స్ప్లిట్ చేయడానికి అవుతుందా? అవ్వదు కదా. సో దీన్ని సింపుల్ ఈవెంట్ అంటాం విచ్ కాంట్ బి స్ప్లిట్. నెక్స్ట్ షూర్ ఈవెంట్. ఎవరికైతే ప్రాబబిలిటీ అంటే ఏమని చెప్పుకున్నాం? ఫేవరబుల్ ఈవెంట్స్ బై ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్పుకున్నాం. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఎగ్జాస్టివ్ అవుట్కమ్స్ అని చెప్పుకున్నాం. సో షూర్ ఈవెంట్ అంటే దేనికైతే ప్రాబబిలిటీ 1 అవుతుందో దాన్ని షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటాం. అదే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏదైతే పాసిబిలిటీ లేదో దాన్ని ప్రాబబిలిటీ 0 ఉంటుంది కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 అన్నాను అనుకో, ఈవెంట్ 1 ఇక్కడ హెడ్స్ ఆర్ టేల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు 1 ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో 1 మీన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ద ఈవెంట్ ఫర్ విచ్ ద ప్రాబబిలిటీ ఆన్సర్ ఈస్ 0, దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సింపుల్ ఈవెంట్ అంటే విచ్ కాంట్ బి స్ప్లిట్. షూర్ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ 1 రావాలి. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏమవ్వాలి? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్గా దీని నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదు దీని కాన్సెప్ట్ అనగానే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు వచ్చి ప్రాబబిలిటీ రూల్స్. ప్రాబబిలిటీ ఏం ఫాలో చేస్తుంది, మనం కట్టిన ఆన్సర్ కరెక్టా రాంగా ఇదంతా చూసుకోవాలి అంటే ఏం చేయాలి? ఓకే, ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో లైస్ బిట్వీన్ 0 and 1 ఇంక్లూజివ్ అంటాం. ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1 ఇంక్లూజివ్. ఇంక్లూజివ్ అంటే ఏంటి? 0, 1 కూడా తీసుకుంటున్నాను అని మీనింగ్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, సో అంటే లీస్ట్ ప్రాబబిలిటీ వాల్యూ ఈజ్ 0, మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆన్సర్ వస్తే ఎంత రావాలి? 1. ఓకేనా? సో ఎప్పుడైనా నీ ఆన్సర్ 1 కన్నా దాటింది ప్రాబబిలిటీ ఆన్సర్, దెన్ ఇట్ ఈస్ రాంగ్. సో అలా మనం చెక్ చేసుకోవచ్చు. నెగిటివ్ రావద్దు. ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పాజిటివ్ ఆన్సరే ఉండాలి తప్ప నెగిటివ్ ఆన్సర్ రావద్దు. 1ని క్రాస్ చేయొద్దు. సో ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్, నేను ఈసారి 2 ఈవెంట్స్ తీసుకుంటున్నాను. సో 2 ఈవెంట్స్ ఏ కామా బి అని తీసుకున్నట్టయితే వీటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్. జాగ్రత్తగా చూసుకోండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనొచ్చు ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అనొచ్చు. ఎప్పుడు అంటాను మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ అని? ఎప్పుడైతే వాటికి ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అయిపోతుంది, కామన్ ఏమి రావట్లేదు అన్నప్పుడు వాటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఓకే, డిస్జాయింట్ ఈవెంట్స్ అని కూడా అనొచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అయితే కనుక వాటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్తాము. దాని ప్రాబబిలిటీ 0 వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకొక చిన్న అటాచ్మెంట్ ఏంటి అంటే ఎడిషన్ థీరం. సో ఎడిషన్ థీరం ఏమని చెప్తుంది? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్తుంది. ఏంటది? ఎడిషన్ థీరం. సో ఈ ఎడిషన్ థీరమ్ ఒకవేళ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కంటే కనుక అప్పుడు ఈ పార్ట్ ఉండదు కదా, ఇంటర్సెక్షన్ 0 కదా. సో ఫర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? ఓన్లీ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. వై? బికాస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్ 0 అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి ఏమేమి చెప్పుకున్నాం మనం ఈరోజు. సింపుల్ ఈవెంట్ అంటే స్ప్లిట్ చేయలేని ఈవెంట్. షూర్ ఈవెంట్ అంటే దేనికైతే ప్రాబబిలిటీ 1 వస్తుందో అది షూర్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏదైతే అసలు పాసిబిలిటీ లేదో దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఓకే కదా. నెక్స్ట్ ఎడిషన్ థీరం ఒకటి చెప్పాం, దానికి ఒక ప్యాకేజ్ కింద మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఒకటి చెప్పుకున్నాం. ఓకే, దట్స్ ఇట్.